వ్యవసాయం కనీసం 25 ఏళ్ళ నుంచి వ్యవసాయం అది ఎంసీఏ దగ్గర నేను కూడా మీ దగ్గర మాట్లాడాను. ఎంసీఏ మొన్న పోయించాను. అది నేనే స్వయంగా పోయినా కొట్టని కూడా ఇట్లా లాగా ప్రైవేట్ చేసుకుని కొట్టాలి మేడం. డ్రైవర్ కాలనీ ఒకటి, ఎంసీఏ కాలేజ్ ఎదురు ఒకటి, ఇది ఒకటి ప్రభుత్వ ల్యాండ్స్ కబ్జాకు బాగా కనబడుతున్నాయి. మా తమ్ముల దగ్గర కూడా కబ్జా కనబడుతూ ఉంది. మేము చూస్తున్నాము. ఎలక్ట్రికల్ పోల్స్ చేసినారు, కొలా చేసినారు. ఈ ల్యాండ్లను ఇదేంటి మన మీద రిపోర్ట్స్ అని రాసుకున్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ చేసినారు. ఒకసారి అప్పుడు ఆపితే కూడా రాయదుర్గం టౌన్లో ప్రభుత్వ ల్యాండ్స్ 20-30 ఏండ్లుగా వ్యవసాయం చేయకోకుండా ఖాళీ ఉండే స్థలాలు కబ్జాకు గురవుతూ ఉన్నాయి. చాలామంది దొమ్మెర కులస్తులు, అది ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని చాలామంది తెలుగుదేశం లీడర్లు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము తహసీల్దార్ గారికి ఒక విన్నపం చేయడం జరిగింది. దయచేసి తెలుగుదేశం నాయకులు చేస్తూ ఉండే ప్రభుత్వ భూముల కబ్జాను ఆపి ఆ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బీద బిక్కి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, దళితులు ఏమన్నారో, ఎవరైతే బీసీలు వాళ్ళందరూ బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. కానీ ఆ కబ్జాల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉండకూడదు. కబ్జాలు కాకుండా చూసుకోవాలా. ఆ భూమి అంతా కూడా బీదల పాలిట కావాలా తప్పకుండా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆమె కూడా దానిపైన చర్యలు తీసుకుంటామని ఇచ్చింది. రాబోయే రోజులలో ఇక్కడ ఈ బీద వాళ్ళతో పాటు మిగతా వాళ్ళతో పాటు కలిసి ఈ కబ్జాలకు విరుద్ధంగా ఉద్యమిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెందిన ప్రతి సెంటు కూడా బీద వాళ్ళకి చెందాలా. ఆ బీద వాళ్ళకి చెందేది ఏదైనా కూడా బడా రియల్ ఎస్టేట్ దళారుల చేతిలో పోకూడదు అని చెప్పి మేము ఉద్యమించడానికి రెడీగా ఉన్నాము. దానికి కూడా ఉన్నటువంటి ఈ బీద వాళ్ళందరూ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, అవసరమైతే మాకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయించి కానీ ఈ బీద వాళ్ళకి, దళితులకి, మైనారిటీ